పెట్టకపోతే సంతకం వేలుముద్ర వేయకపోతే సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితులను పెట్టకుండా పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మన టైంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పబ్లిసిటీ ఎక్కువ, పని నిల్ అయిపోయింది. పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. సో వారు కేవలం ప్రచారం కోసం, ప్రచార యావతో పబ్లిసిటీ స్టంట్ల కోసం, వారి తాలూకు మార్కెటింగ్ కోసం ఈ రోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ముని ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు. అవన్నీ వాస్తవాలు అన్ని కూడా రికార్డెడ్ గా ఉంటాయి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాట? అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. హలో, Hey, Jagan Mawaya, big fan Mawaya. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. లంజా కొడుకు అని. పదకొండు నెలల కిందటి వరకు, అంటే ఆయన ప్రభుత్వం రాని వరకు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మీ జగన్ పాలనలో ప్రతి అడుగు ఒక మోసమే. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రతి అడుగు ఒక మోసమే. ప్రతి అడుగులోనూ మోసము, అబద్ధాలే కనిపిస్తా ఉన్నాయి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చేతులు ఊపుకొని వచ్చి తీరా అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చా ఉన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? లోపలేం లేదు, ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. మండుతున్నట్టుంది. విడుదల రజనీ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా అయితే కనుక రాష్ట్రం రావణ కష్టం అయిపోతే ఒక్కొక్కరంతా తేల్చేస్తానంటుంది కదా. రావణ రాష్ట్రం అవడానికి శ్రీలంక అనుకున్నా కుక్క మొహం దానా? నువ్వు నీ స్థాయి మాటలు మాట్లాడు. నువ్వు తెలుగుదేశంలో ఉన్న మొక్క ఇప్పుడు పోయి కుక్క అయ్యావు. కుక్క మాటలు మాట్లాడు బాగా. నువ్వు ఒక్కరమై ఎన్నికపానేనా? ఒక్కరమై ఎన్నికపానేనా? క్రికెట్ మ్యాచ్ కావాల్సింది 11 మెంబర్స్. ఇప్పుడు గేమ్స్ కి పిలుస్తున్నా 11 మెంబర్స్ రావట్లేదు. ఏమంటారు? అంటే ఆ 11 టీం ఏమనుకున్నారంటే కనీసం క్రికెట్ కూడా పనికిరాని టీం అనుకున్నారేమో. ఇక్కడ అనగప్పుడు ఇక్కడ రాదానికి అయితే ఇక్కడ మరి హోదాకి ఏదో అవసరం లేదు కదా, రావచ్చు కదా. టీమ్ సెలక్షన్ కష్టంగా ఉంది. ఏ 11 మంది టీం సెలక్షన్ కష్టంగా ఉంది. కుట్లు అల్లికలు వచ్చండి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు చూడండి. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అందరూ పొగిడే నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఏంటి మా జగన్ అని ఊడ్చేసారా మొత్తం? అమ్మా ఇప్పుడు పులివిందులు పులి అంటారు. అంటే పులి కాదులేండి అది, మరి అది పులివర్లో పులి కానీ మరి పులివెందులు పులే పాడా? ఆ పులివెందులు పులి అయితే అసెంబ్లీకి రావాలా, పులిహోరలో పులి అయితే ఊర్లో కూర్చోవాలా? ఊళ్ళోనే కూర్చున్నాగా. అది పులిహోరలో పులి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా అసలు ఈయన ఇంక ఈయనే జగన్ వచ్చేస్తాడంట వచ్చే ఎన్నికల్లో. ఇంకా మమ్మల్ని చంపడానికి.
పెద్దోళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు, నా పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు. నేనే వస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో అధికారం పెడతాడు. తిరుపతి లడ్డూలో పంది కొవ్వేలాగో కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. వాస్తవం అధ్యక్ష ఇది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు అని అడుగుతుంది. మీ అన్న గుండెల్లో నిద్రపోతున్నాడు. నీకు డౌట్ వస్తే నీ తాటికాయ తలకాయని తీసుకెళ్లి నెమ్మదిగా అన్న గుండెల మీద వాల్చి విను. 100 వందే భారత్లో పరిగెడుతుంటాయి. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే నారా లోకేష్ గారు చిన్నపిల్లోడు, వెళ్ళి ఆడుకో అమ్మా అని. నేను ఇప్పుడు సూటిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా, ఎవరు చిన్నపిల్లాడో నాకు ఇప్పుడే తెలిసిపోవాలి. చూడండి, అసెంబ్లీకి రా అంటే చాలు, నాకు ప్రత్యక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టను అని కింద టైపులు నోట్లో పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? ఏంటి మమ్మీ ఎవడీడు? మా అమ్మ మా చెల్లెలు నా ఆస్తులు మొత్తం కొట్టేశారు, నన్ను అనాథం చేసేశారు, నన్ను రోడ్డు మీద తోసేశారు అని కింద టైపులు నోట్లో పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? తిట్టదని చెప్పరా? ప్రెస్ మీట్కి రా అంటే చాలు, సాక్షి పేపరు, సాక్షి టీవీ, సాక్షి మైక్ ఉంటేనే వస్తా, ఇంకా ఏది ఉన్నా నేను రానని కింద టైపరు పైన పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. రా విజయవాడ కంటే చాలు, నేను విజయవాడకు రాను, నేను యలహంక ప్యాలెస్ కి అయితే వస్తా అని చెప్పి కింద టైపరు నోట్లో పాలసీసా పెట్టుకుని మారం చేసేది ఎవరమ్మా? వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేర్ అబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నాకు సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో. చూడండి, వస్తాను, ఏదో రోజు వస్తాను, ప్రతిరోజు ఏదో టైంలో నా మనుషుల్ని పంపిస్తాను, ఏదో రూపంలో ఏదో పనులు వస్తారు. నా మనుషులో కాదో మీకు తెలీదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కామన్ పీపుల్ లోనే ఉంటారు. ఆ ముగ్గురు నేను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.